పశ్చిమ గోదావరి జిల్లాలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగలను జంగారెడ్డిగూడెం పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం 6 ఇళ్లలో దొంగతనాలు చేసిన ముద్దాయి రమేష్ ను అదుపులో తీసుకున్నామన్నారు. నిందితుడి వద్ద నుంచి 2,17,000 రూపాయలు విలువైన 7 కాసుల బంగారు ఆభరణాలు 165 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు. మీకోసమే ఇది చేయించే ఈరోజు కానీ దీన్ని పర్మనెంట్ సెటప్ చేస్తాను. ఆ లైట్ అయ్యండి వీలుంటే ఇటు తిప్పుదాం. నేరస్తుని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇతనికి సంబంధించి చూసినట్టయితే జంగారెడ్డిగూడెం పిఎస్ పరిధిలో ఇంట్లో దొంగతనం చేసే కేసులో 4 కేసులు, అలాగే చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు, అలాగే కృష్ణా జిల్లాకు చెందిన కంకిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 1 కేసు, అలాగే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కోరుకొండ పిఎస్లో 1 కేసు ఇతని పైన ఉన్నాయి. ఈ కేసులన్నీ కూడా ఇతను కన్ఫెస్ చేసి ఆ ప్రాపర్టీ అంతా కూడా రికవరీ ఇవ్వడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ చూసినట్టయితే 2,20,000 రూపాయల వర్త్ చేసే బంగారు ఆభరణాలని, వెండి ఆభరణాలని ఇతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఇతను చూసినట్టయితే ఇతను మైనర్గా ఉన్నప్పటి నుంచే ఈ రకమైన దొంగతనాలకి బాగా అలవాటు పడి ఉన్నాడు. సంచార జాతికి చెందిన వాళ్ళు అయి ఉన్నారు. వీళ్ళందరూ ఒక దగ్గర ఒక అడ్రస్ అంటూ సరిగా లేదు. ఇతని పైన షీట్ ఉన్నప్పటికీ ఇతన్ని ఒక పర్మనెంట్ అడ్రస్లో చూడడం కష్టంగా ఉంది. ఇతను తిరుగుతూ సంచారం చేస్తూ ఈ రకమైన దొంగతనాలకి పాల్పడుతూ ఉన్నాడు. ఇతను చూసినట్టయితే జంగారెడ్డిగూడెం, కోయలగూడెం, తడికలపూడి, టీ నర్సాపూర్, చింతలపూడి, ఏలూరు, అలాగే తూర్పుగోదావరిలో కోరుకొండ, రాజమండ్రి, తెలంగాణలో సత్తుపల్లి, అశ్వరావుపేట, ఈ అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఇతని పైన కేసెస్ ఉన్నాయి. సో జంగారెడ్డిగూడెంలో చేసిన ఈ 4 కేసులకు సంబంధించి ఇతన్ని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. తర్వాత పీటీ వారెంట్ మీద రిమైనింగ్ పోలీస్ స్టేషన్స్ నుంచి కూడా అరెస్ట్ కంటిన్యూ చేస్తారు. దీంట్లో జంగారెడ్డిగూడెంకి సంబంధించిన క్రైమ్ టీం రాజేంద్ర, సంపత్ కుమార్, అలాగే రాము, కిరణ్, ఈ క్రైమ్ పార్టీ చాలా చక్కగా వర్క్ చేసి ఇతన్ని క్యాచ్ చేసి ఇతని దగ్గర నుంచి మంచి రికవరీ చేశారు. అలాగే ఎస్ఐ గారికి, సిఐ గారికి కూడా నా అప్రిసియేషన్స్.